అబ్బాయిలకి ఏం అవసరాలుంటాయి, అమ్మాయికి కూడా అవే అవసరాలుంటాయి కదా! సో, నేనేమంటున్నా అంటే, వాట్ ఎవర్ ఎ మ్యాన్ నీడ్స్, ఏ వుమెన్ ఆల్సో నీడ్స్ దట్. షీ నీడ్స్ దోస్ వెకేషన్స్, షీ నీడ్స్ దోస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, షీ నీడ్స్ దోస్ ఫ్రెండ్స్. Finally, she need a respect, she need a gym, she need a fitness also. Um, Whatever a man crave for, that also we need equally, right? ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మూమెంట్‌లో ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసము మొత్తము సాక్రిఫైస్ చేస్తారనమాట. ఎలా అంటే చదువుకోని వాళ్ళైనా గానీ, చదువుకున్న వాళ్ళైనా కూడా, చదువుకొని జాబ్ చేసినా కూడా, చదువుకొని జాబ్ చేయకుండా ఏదైనా బిజినెస్ చేసినా కూడా ఎలా అంటే వుమెన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీకి ఇస్తది. పెళ్ళికి ముందు చెప్పా కదా! చాలా స్టేజెస్ ఆఫ్ ఉంటాయి వుమెన్‌కి. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత, పిల్లల ముందు, పిల్లల తర్వాత. పిల్లలు చిన్నగా చదువుకున్నప్పుడు ఒకలా ఉంటారు. పిల్లలు చదువు కొంచెం పెరుగుతూ ఉంటది కదా! పెద్ద చదువులని, ఆ చదువులో ఒకలాగా. అంతా అయిపోయి, పెళ్ళైపోయి, సెటిల్ అయిపోయి, వాళ్ళొక వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి, అప్పుడు మాకు మీలాగా చదివిచ్చేవాళ్ళు లేరు. మీలాగా చదివిచ్చేవాళ్ళు ఉంటే మేము కూడా ఇలా చేసేవాళ్ళం కాదు. ఈరోజు మాకు మీకోసం మేము సాక్రిఫైస్ చేశామన్న ఫీల్ ఉంటుంది. మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా మీకోసం నేను సాక్రిఫైస్ చేశాను, అందుకే ఈ స్టేజ్లో ఉన్నారు మీరు అని అన్నప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది, ఓకే ఫ్యూచర్లో మనం కూడా మన పిల్లలతో అలాగే మాట్లాడతాం కదా. సో ఆ థాట్ రాకుండా ఏదో ఒకటి నాకు చేతనైంది నేను చేయడానికి ట్రై చేస్తున్నా స్టిల్ ఇప్పటికీ.